మీరెప్పుడైనా డ్రింక్ చేశారా? మీరు ఫస్ట్ టైమ్ డ్రింక్ చేసింది టేస్ట్ కోసమా? లేకపోతే ఆ ఫీల్ కోసమా? జనరల్‌గా అందరూ స్టార్ట్ చేసేది ఫ్రెండ్స్‌తో సరదాగా ఫన్ కోసం. లేకపోతే ఆ టేస్ట్ ఎలా ఉండిద్దో తెలుసుకోవాలని. జస్ట్ ఒక్కసారి ట్రై చేస్తా అని చెప్పి స్టార్ట్ చేస్తారు. అండ్ ఆ టైంలో అది ప్రాబ్లమ్ లాగా అనిపించదు. కానీ ఎందుకని ఒక్కసారి అనేది స్లోగా అప్పుడప్పుడుకెళ్తుంది. లాస్ట్ వీడియోస్‌లో మనం మాట్లాడుకున్నట్టుగా ఆల్కహాల్ కూడా మన బ్రెయిన్‌లో డోపమైన్‌ని రిలీజ్ చేస్తుందనమాట. సో, అది మనకి టెంపరరీ ప్లెజర్‌ని ఇస్తుంది. అండ్ ఇది గాబా అనే సిస్టమ్‌ని యాక్టివేట్ చేస్తుంది. దానివల్ల మనకి యాంగ్జైటీ, స్ట్రెస్ తగ్గిన ఫీలింగ్ వస్తుందనమాట. అందుకని చాలామంది ఆల్కహాల్‌ని స్ట్రెస్ రిలీఫ్‌గా వాడతారు. ఇది ఒక నెగెటివ్ కోపింగ్ మెకానిజం అనమాట. కానీ ఇక్కడ నిజంగా స్ట్రెస్ తగ్గదు. కొంచెం సేపు వరకు అది నంబ్ అవుతుంది. ఇదే మనం రిపీటెడ్‌గా ట్రై చేస్తూ ఉంటే లైక్ ఆఫెన్‌గా వీక్లీ వన్స్ అలా తాగుతా ఉంటే మీకు ఫస్ట్ టైమ్ వచ్చిన ఎఫెక్ట్ రావడానికి మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాల్సొస్తుంది. అంటే మీ టాలరెన్స్ అనేది పెరుగుతుందనమాట. ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటే ఒక స్టేజ్ అయ్యాక తాగితే హ్యాపీనెస్ కాదు. తాగకపోతే అన్‌కంఫర్టబుల్‌నెస్ వస్తుంది. దానివల్ల ఆ అన్‌కంఫర్ట్ అనేది లేకుండా ఉండడానికి తాగుతారు. ఇది ఎంజాయ్‌మెంట్ కాదు. ఇది డిపెండెన్స్ అనమాట. అంటే మీరు ఆల్కహాల్ లేకపోతే ఉండలేరనమాట. ఆ స్టేజ్‌కి వెళ్ళిపోతారు. చాలామంది నేను కంట్రోల్ చేసుకోగలను, నేను ఆపుకుంటాను అంటారు. కానీ మీకు ఒక స్టేజ్ దాటాక అది చాలా కష్టమవుతుంది. సో, అడిక్షన్ అనేది మీకు ఒక రోజులో వచ్చేయదు. అది స్లోగా డెవలప్ అవుతూ ఉంటుంది. అండ్ అది డెవలప్ అయ్యాక ఇంక మీ చేతుల్లో ఏమీ ఉండదు. సో, బీ సేఫ్ అండ్ ఏదైనా మీ కంట్రోల్‌లో ఉండేలాగా చూడండి. నెక్స్ట్ వీడియోలో మనం డ్రగ్స్ గురించి అయితే తెలుసుకుందాము. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై.